సిట్ దూకుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ను రెండోసారి సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పిన మస్తాన్ కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం విచారించిందట. ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్టు విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 2 సార్లు పోలీసులు ఆరా మస్తాన్ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి విచారణలో భాగంగా ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లను తిరిగి పరిశీలించి కన్ఫర్మేషన్ కోసము అదే ప్రశ్నలు మరోసారి అడిగినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు 2020 సంవత్సరం నుంచి ఆరా మస్తాన్ వివిధ కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్, రికార్డింగ్స్ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరిగితే ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనే అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఇక్కడ మనం రెండోసారి విచారణ చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా విచారణ చేసేటప్పుడు పకడ్బందీ సమాచారం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఎవరు ట్యాపింగ్ చేయమన్నారు, ఎన్నిసార్లు ట్యాప్ అయింది, ముఖ్యంగా ఎవరి ద్వారా ప్రలోభంతో ఈ ఫోను ట్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆధారాలు సేకరించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ విచారణ చేపడతా ఉన్నారు అన్నమాట. విచారణ అనంతరం ఆరా మస్తాను మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్టు తనను ఈరోజు విచారణకు రావాలని పిలిచిందన్నారు. అధికారుల పిలుపు మేరకు తాను హాజరయ్యానని తెలిపారు. గతంలో అడిగిన ప్రశ్నలనే మరోసారి అడిగి తన వాంగ్మూలాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగు 2020 సంవత్సరం నుంచే జరుగుతుందన్న అనుమానం ఉందని తెలిపారు. అప్పటి నుంచి తన కాల్స్, కమ్యూనికేషన్పై నిఘా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారణలో సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నూతనంగా ఏర్పాటు చేసిన సిట్టు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తుందని ఆరా మస్తాను అభిప్రాయపడ్డారు. సో తన ఫోను ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో 2020 సంవత్సరం నుంచే కొనసాగుతూ వస్తుందట. దాని మీద అనుమానం ఉందని తెలిపారట. సో అప్పటి నుంచి తన కాల్స్, కమ్యూనికేషన్పై నిఘా కూడా ఉంచడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సిట్ అధికారులకు కూడా తను ఆ విధంగా 2020 దగ్గర నుంచి నా ఫోను ట్యాప్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు, కొత్త బృందం ఏదైతే ఉన్నదో. సో గతంతో పోలిస్తే ఇప్పుడు విచారణ మరింత సమగ్రంగా, స్పష్టంగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. నూతన సిట్ దర్యాప్తు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే ఒక స్పష్టమైన దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు తనకు చెప్పారని అన్నారు. తాను చట్టపరమైన ప్రక్రియలకు పూర్తిగా సహకరిస్తానని, నిజాలు బయటకు రావాలనేదే తన ఆకాంక్ష అని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. ఈ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండడంతో రానున్న రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ న్యాయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది ఫలితం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. నిజంగానే మరి, ఎందుకంటే దాదాపు 600కు పైగా ఫోన్లు, 400 నుంచి 600 ఫోన్ పైగా ప్రధానమైన అధికారులు, ప్రధానమైన వ్యక్తులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇట్లాంటి విశ్లేషకులు కావచ్చు, అందరి ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళందరూ చేసేది ఒకటే విచారణ. వీళ్ళు చేసేది ఏంటంటే ఎవరు ఫోన్ చేయించారు, ఎవరి నుంచి ఎక్కువ ఎవరి ప్రలోభ ద్వారా ఎవరి ఫోన్లు ఎవరికి ఎక్కువ పోయినాయి, వీళ్ళు ఆధారాలు అయితే సేకరించడం జరుగుతుంది. దాన్ని బట్టి నిర్ధారించిన తర్వాతనే ఎవరిని దోషులుగా పెట్టాలి, ఎవరిని నిర్దోషులుగా పెట్టాలని చెప్పేసి మాత్రము ఈ కొత్త బృందం ఏదైతే ఉన్నదో, గతంలో బృందము ఇప్పుడు బృందం కలిపి ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాతనే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు ఇది ఎండింగ్ అయితే పడదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది.